దేవుని యొక్క ప్రేమ ద్వారా నూతన కార్యాలు మరీ ఎక్కువగా దేవుడు మీ పట్ల చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ న్యూ థింగ్స్? మీ జీవితాల్లో దేవుడు కొన్ని కొత్త కార్యాలు చేస్తే ప్రపంచంలో, దేశంలో, ఈ భూలోకంలో కూడా దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. నూతన కార్యాలు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే గొప్ప కార్యాలని, కానీ కొన్నిసార్లు డేంజరస్ కార్యాలు కూడా నూతన కార్యాలే. సో ఇది 2025 సంవత్సరంలో జరగబోయే సంఘటనలు చాలా 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 కొత్తదనాన్ని లోకానికి తీసుకొని వస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. 2025 సంవత్సరంలో ఒకటి ప్రపోజల్స్ వస్తాయి. ఆ ప్రపోజల్స్ ఏంటంటే డబ్బుని డబ్బుగా ఉండకుండా డబ్బుని ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్గా ఉండేటట్టుగా సమస్త పేపర్ మనీని బహిష్కరించడానికి ఒక ప్రపోజల్ వస్తుంది. అది జరగాల్సిన సంవత్సరం 2025 సంవత్సరం. అది ఖచ్చితంగా రాబోతుంది. సో అలాగని అఫీషియల్గా అథారిటీతో అది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది నేను చెప్పలేను, కానీ ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత దేవుని ఆత్మ నడిపింపును బట్టి, దేవుని లేఖనాలు నెరవేర్చబడడాన్ని బట్టి ఆత్మదేవుడు పనిచేస్తాడు లోకంలో, గవర్నమెంట్లో, దేశాలలో, ప్రపంచాలలో. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గ్రహించండి. సో డిజిటల్ మనీకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంటే 100% వీఆర్ గోయింగ్ టు అచీవ్. దేవుని ఆత్మ ద్వారా గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలు శ్రమలోకి వెళ్ళే శ్రమలోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ఒకవేళ ఆ డిజిటల్ మనీ ఏదైతే ఉందో దానికి కావాల్సిన మెటీరియల్స్, దానికి కావాల్సిన థింగ్స్ నిన్న చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థనలో 666 రైట్, బియ్యం గింజ లాంటి ఒక చిప్ అనేది ఇవ్వబడతాయి. సో బియ్యం గింజ లాంటి చిప్ ఇవ్వాలి అనేది ప్రపోజల్ లేకపోయినా ఫస్ట్ చిప్ కన్నా ముందు డిజిటల్ మనీ అనే ప్రపోజల్ వస్తా. బాగా గుర్తుపెట్టుకోండి, చిప్ ఫస్ట్ రాదు, డిజిటల్ మనీ ఫస్ట్ వస్తా. తర్వాత ఆ ఆలోచన, చిప్ అనే ఆలోచన మెల్లిగా గవర్నమెంట్లోకి పారుతూ వస్తూ ఉంటుంది. సో దాట్స్ ద ఇయర్. ఇట్స్ నాట్ ఓన్లీ ద బిగినింగ్, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక. సో ఆ ప్రపోజల్ అనేది ఇండియన్ పార్లమెంట్లో కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యూకేలో ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాను. యూకే గవర్నమెంట్లో కూడా అలాంటి ప్రపోజల్స్ చాలా రాబోతున్నాయి. సో బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్, దేవుడు నాకు పర్సనల్గా చెప్పిన విషయాలను బట్టి మీతో పంచుకుంటున్నాను. సో నేను ఎక్కడో చూసి మీకు చెప్పట్లేదు. ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ విత్ ద ప్రొఫెటిక్ వర్డ్స్ దట్ బై ద స్పిరిట్, దేవుని ఆత్మ ద్వారా గ్రహించి మీకు తెలియపరుస్తున్నాను. తెలియపరచాల్సిన అవసరం ఏంటంటే అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో లోకంలో ఎప్పుడు లేని మోసము, ఎప్పుడు లేని క్రూరత్వం అనే మనుషులు తయారవుతారు, నరమాంస భక్షకులు. సో యూ పీపుల్ అండర్స్టాండ్ దట్. అంటే ఆకలికి మరీ ఎక్కువగా ఆకలి అయి వాడు ఆహారాన్ని ఇష్టపడక మనిషి శరీరాన్ని ఇష్టపడేటట్టుగా వాని మనస్సు మారే లక్షణాలను మనిషిలోకి మెల్లిగా పారుతాయి. అది 2025 సంవత్సరంలో దేశ కొనాలలో, అంటే దేశ సరిహద్దులలో, వేరే దేశ సరిహద్దులలో ఆ న్యూస్ అనేది మీకు వినిపిస్తుంది. అర్థమవుతుందా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది, గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకు అనాల్సి వస్తుంది ఆ వచనం అంటే, చదవండి మాథ్యూ చాప్టర్ 24, మత్తయి 24:20 వచనం, 18 నుంచి మళ్ళీ చదవండి. ఈ వచనము, నెక్స్ట్ వచనం, 3 వచనాలు అక్కడ ఉంటాయి. ఇవి నెరవేర్పులోనికి రావడానికి వచ్చే సంవత్సరం చాలా కీలకమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా మారలేదు అనేటోడు మారండి. దట్స్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకా తాగుబోతులుగా ఉన్నటోడు మారండి. ఇంకేదైనా చీకటి సామ్రాజ్యంలో బతుకుతున్న వాళ్ళు దయచేసి మన సంఘంలో ఉంటే మారండి. లేదు దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు అని అన్నట్లయితే ఉగ్రత అనేది రుచి చూస్తారు. సో దయచేసి దేవుని ఉగ్రత రాక మునిపే, సమయం ఉండగానే ఆ ఒక రక్షణ అనుభవం మనందరికీ రావాలి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని పెద్దలు ఎలా సామెత చెప్తున్నారో, సమయం ఉండగానే దేవుడు ఇస్తున్న రక్షణ, దేవుడు చూపిస్తున్న ప్రేమానురాగాలు పొందుకొని ఆయన మాట చొప్పున నడిస్తే కనుక నీ ఆత్మ రక్షణలో స్థిరపరచబడతాది, నీ శరీరము ఆయన రక్షణలో స్థిరపరచబడతాది. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటానికి సామర్థ్యము కలిగిన వ్యక్తులుగా మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రొఫెటికల్గా చెప్తున్నా, ఇప్పుడు చదువుతున్న వచనాలు 2025 సంవత్సరంలో నెరవేర్పులోనికి రావటానికి సిద్ధమైన మనుషులు లేవనెత్తుతాడు దేవుడు. సో అది గవర్నమెంట్ నుంచి కొంతమంది అయితే బిజినెస్ పీపుల్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేసి గవర్నమెంట్కి కొన్ని కోట్ల ఆస్తి విరాళం అంటారు కదా, అలాంటి కోట్లు సామ్రాజ్యం అంటే కోట్ల డబ్బును గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళను దేవుడు లేవనెత్తుతాడు. అదే పర్సన్ పేదవాడికి సహాయం చేయడు, అదే పర్సన్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా 2025 ఇయర్లో 100% జరుగుతుందండి. ఇప్పటి వరకు ఎంతోమంది పెద్దలు, పెద్ద పెద్ద కోటీశ్వరులు పేదవారికి సహాయం చేశారు గవర్నమెంట్ అనే మార్గము ద్వారా. కానీ ఇప్పుడు పేదవారికి సహాయం పోదు, గవర్నమెంట్కి కావాలనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. బికాస్ దాని వెనుక ఏదో ప్లాన్ జరుగుతుంది. ఆ ప్లాన్ అనేది నేను బయలుపరచలేను, బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నాకు అడ్డుగా ఉన్నాడు కనుక ఆ విషయం నీకు చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలుగుతున్నాను, ఏంటంటే వాక్యం ఏదైతే ఇప్పుడు చదువుతున్నారో ఆ వాక్యం నెరవేర్పులోనికి రావటానికి వచ్చే సంవత్సరం సిద్ధమైన మనుషులను దేవుడు లేవనెత్తుతాడు. సో రకరకాల కంపెనీస్, రకరకాల ఇండస్ట్రీస్, ఎవరైతే కొన్ని కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తి కలిగిన వారు గవర్నమెంట్కి ఆస్తి అనేది ఇస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో ఆస్తి ఇస్తుండడం అనేది మీరు వింటారు, కొద్ది రోజులలో, కొద్ది నెలలోనే అది మీరు వింటారు. సో ఇవన్నీ జరగబోతున్నాయి. దీనికి సాంకేతం ఏంటంటే మన ప్రభువైన యేసు మేఘారుడై రాకడలో ఆయన సంఘాన్ని తీసుకుపోవటానికి యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. సంఘముగా మీరు సిద్ధముగా ఉన్నట్లయితే ఆయన రాకడలో మీరు ఎత్తబడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా మారలేదు, నేను ఇంకా నా చీకటి బ్రతుకులోనే ఉన్నాను, నేను పాపపు బ్రతుకులోనే ఉన్నాను, రైట్? అలాంటి వారు ఉన్నట్లయితే నీ మనసును మార్చుకోవడానికి ఈరోజు సువర్ణ అవకాశం, దేవుని ఒక ప్రతిష్ఠితమైన అవకాశం మీకు ఖచ్చితంగా ఈరోజు లభిస్తుందండి. ఆ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ మనస్సును మార్చుకుంటే దేవుని యొక్క ప్రేమ అనుబంధములో నువ్వు పాలిభాగస్తుడుగా అవుతావు. లేదు, జనవరి 2వ తారీఖు 1వ తారీఖు పరిశుద్ధంగా జీవించి 2వ తారీఖు నుంచి సేమ్ అదే పాపపు జీవితం జీవిస్తే నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యం సెలవిస్తుంది, రక్షణ ద్వారము, రక్షణ మార్గములు బంద్ అయిపోతాయని, మీనింగ్ మూసుకొని పోతాయంట. నిన్ను కాపాడువాడు ఎవడును ఉండడు, ఏ దేవుడును ఉండడు, ఏ మనిషి ఉండడు. అందుకే రక్షణ సువార్త ప్రకటించబడుతుండడమే కాదు, దేవుని రాజ్య సువార్త కూడా ప్రకటించబడుతుంది. రాజ్య సువార్త యొక్క సమయం కూడా ఆసన్నమైపోయింది, అది కూడా ఎండ్లోకి వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయము, చాలామంది చాలా అలవాట్లో ఉన్నారు, చాలామంది చాలా బానిసత్వంలో ఉన్నారు. సో కొంతమంది పాపానికి, కొంతమంది కోపానికి, కొంతమంది అసూయకులకు, కొంతమంది రకరకాల పాప చేష్టలకు, తాగడానికి, కొంతమంది డబ్బుకి, కొంతమంది వ్యభిచారానికి, కొంతమంది రకరకాలుగా పాపంలో బంధించబడ్డారు. దేవుడు అవకాశం మీ అందరికీ ఇస్తున్నాడు, నాతో పాటు ఇంక్లూడింగ్ మీ అందరికీ. దేవాది దేవుడు మీ అందరికీ కాదు, ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను. ఆ అవకాశంలో పశ్చాత్తాపపడి నేను మారుతాను అనకండి, నీతో కాదు. కానీ ప్రజలలో వెళ్తున్నప్పుడు ఎవడైతే తాగుబోతుడు నీ దగ్గర ఉంటాడో వాని పక్కన పెట్టండి. పాపుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి, నీ ద్వారా రక్షించబడతాడనే వాక్యం పనిచేయదు. హల్లెలూయా. సో ఇప్పటి నుండి ఏం చేయాలా? నీ రక్షణను నువ్వు చూసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల దగ్గరకు వచ్చి, అయ్యా నా ఒక నూనె అయిపోయింది, దయచేసి మీరు మాకు ఇస్తారా అంటే, మేము మీకు ఇస్తే మేమేం చేసుకోవాలి? మా దగ్గర ఉన్న నూనె మీకు ఇస్తే మా దగ్గర అయిపోతుంది కదా, అప్పుడు నా రక్షణ అనేది పోతుంది కనుక నేను ఇవ్వను, నీకు సహాయం నేను చేయలేను. సో దయచేసి అర్థం చేసుకోండి, సువార్త ప్రకటించే వారుగా మీరున్నారని నేను చెప్తున్నాను. సో అది ఏంటంటే, యేసుక్రీస్తు సువార్త ప్రకటించే టైంలో దయచేసి మీరు పాపంలో వెళ్ళకండి. పాపంలో వెళ్ళడానికి మనుషులు కారణమవుతున్నారా? అలాంటి మనుషులని దూరం చేసుకోండి. హల్లెలూయా.
వాళ్ళు ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు మిత్రులైనా, చుట్టాలైనా, బంధువులైనా, నీ రక్త సంబంధులైనా, సొంత అన్నదమ్ములైనా, సొంత అక్క చెల్లెలైనా, వాళ్ళు ఎవరైనా నీ ఆత్మ రక్షణ కన్నా గొప్పవాళ్ళు మాత్రం వాళ్ళు కాదు. హల్లెలూయా. సో అలాంటి వాళ్ళు అడ్డుగా వస్తే ఆ అడ్డును తొలగించుకోండి. మీ రక్షణను మీరు కాపాడుకునే దినము తటస్థిస్తుంది కనుక దయచేసి రక్షణ అనే ద్వారాలు మూసుకొని పోబోతున్నాయి కనుక అర్థం చేసుకొని దేవుని యొక్క మనస్సుతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఉగ్రతలో మీరు పాలిభాగస్తులు అవ్వకుండా దేవుని ప్రేమలో మీరు పాలిభాగస్తులు అవుతారండి. అలాంటి కృప మీకు దేవుడు తోడుగా ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్ని నూతన కార్యాలు చేయబోతున్నాడు మన సంఘంలో అనేది నేను తర్వాత వివరణిస్తాను. బట్ ప్రపంచంలో హల్లెలూయా. సో రకరకాల గొడవలు దారితీస్తారు. సో మన భారతదేశంలో కని విని ఎరగని రీతిగా దేవుని నమ్మిన ప్రజలను హింసించడానికి, దేవుని నమ్మిన ప్రజలను రకరకాలుగా హింసించడానికి, కొట్టడానికి కొంతమంది మనుషులు తయారవుతున్నారు. హల్లెలూయా. అలాంటి మనుషులు మీ దగ్గరికి వచ్చినప్పుడు భయపడకుండా చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉన్నవాడు మాత్రమే యేసు ప్రభు యొక్క రక్షణలో స్థిరపరచబడతాడండి. అలాంటి వాటిని చూసి భయపడి వెనుకడుగు వేసిన వాడు ముందుగానే నీకు వెనుకడుగేసేలాగా దేవుడు మీకు సాయం చేస్తాడు. అర్థమైందా అందరికీ? అర్థమైందా? అంత సమయం దాకెందుకు, ముందే నువ్వు వెనుకడుగు వేసేలా దేవుడే మీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. సో అలాంటి సమయంలోకి వెళ్ళకుండా ప్రేమానురాగాలతో ఈరోజు వాక్యం సెలవించాను. ఆత్మీయత అంటే వాక్యం తెలవడం కాదు, ఆత్మీయత అంటే అభిషేకం పొందుకోవడం కాదు, ఆత్మీయత అంటే అద్భుతాలు చేయడం కాదు, ఆత్మీయత అంటే ప్రార్థన చేయడం కాదు. ఆత్మీయత అంటే ప్రేమలో జీవించటం, దైవిక ప్రేమను కలిగి ఉండి అదే ప్రేమను నీ పొరుగు వారికి చూపించడమే దట్స్ ద ట్రూ స్పిరిచువల్ లైఫ్. అలాంటి ఆత్మీయతను దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఒకరు చర్చికి వచ్చారు, కొత్త వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉన్నారు. వాడు తాగుబోతోడై ఉండొచ్చు, వాడు పాపి కలిగిన వాడు ఉండొచ్చు, వాడు మూర్ఖుడై ఉండొచ్చు, వాడు మంచివాడై ఉండొచ్చు, వాడు మోసం వాడై ఉండొచ్చు. సో తాగుబోతోడు మన చర్చికి వచ్చినప్పుడు వానితో కలిసి తాగుదామా, వాడిని మార్చడానికి ప్రయత్నం చేద్దామా? నేనేం చెప్తానంటే రెండు చేయకండి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చూసుకో, నీ రక్షణను చూసుకో. నీ రక్షణలో స్థిరంగా ఉన్నావా, నీ సాక్ష్యం బలముగా ఉందా, నీ సాక్ష్యం దృఢముగా ఉందా, అప్పుడు దేవుని అభిషేకం నీ ద్వారా ప్రజలలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉందండి. సో 2025 గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ ఇయర్ టు ద చర్చ్. పేతురుతో దేవుని ఆత్మ చెప్తూ ఉంటాడు, తీర్పు లోకములో రాదంట, తీర్పు మొదట సంఘం నుంచి బయటకు వస్తుందంట. చాలామంది ప్రజలు తీర్పు అనేది దేవుడు లోకానికి ఇవ్వబోతున్నాడు అని అనుకుంటారు, కానీ తీర్పు స్టార్టింగ్లో ఎక్కడొస్తుంది? సంఘంలో నుండి తీర్పు స్టార్ట్ అవుతుంది. స్లోగా అదే తీర్పు లోకంలో విడుదలవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఇంకా చాలా కీలకమైన సంఘటనలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. రెడీగా ఉన్నారా? సో కొంచెం చదువుకున్న వాళ్ళకు అర్థవంతంగా చెప్పాలంటే గవర్నమెంట్స్, సో డిఫరెంట్ కంపెనీస్, బిగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ పీపుల్ వాళ్ళకి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద వన్ హూ నాట్ రిసీవింగ్ ద మనీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ దే ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. ఎవరైతే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును అక్రమంగా ఏ పొలిటీషియన్ అయితే తీసుకోకుండా భయపడి వద్దురా నాయనా నాకు ఈ బాధ అనుకుంటాడో వాళ్ళని చంపేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి మర్డర్స్ కూడా మీరు 2025లో ఖచ్చితంగా వింటారండి. సో అలాంటి కిల్డ్ పీపుల్, సో పెద్ద రాజకీయ నాయకులైనా వాడు ఒక యాక్సిడెంటల్గా చనిపోతాడు, అది మర్డర్ యాక్చువల్గా. కానీ ప్రజలకు చెప్పే విధానం వాడు బాత్రూంలో పడి చించి కింద చచ్చిపోయాడు, అక్కడ పోయి కింద చచ్చిపోయి అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటారు. బట్ దస్ వాజ్ ద మర్డర్డ్ బై సమ్ వన్. వాళ్ళు పొలిటికల్ పీపుల్ కాదు, వాళ్ళు ఇండస్ట్రియల్ పీపుల్. సో ఇదంతా క్లియర్ కట్గా మీకు ఎందుకు వివరిస్తున్నానంటే మాట విడుదలైనప్పుడు జరిగినప్పుడు మాటకు విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఎవ్రీ ప్రొఫెసీ దట్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ మై స్పిరిట్ వాజ్ సో అక్యురేట్. నీ జీవితంలోనే ఏం జరుగుతుందో కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో దేవుని ఆత్మకు తెలుసు అండి. ఏం జరగబోతుందో దేవుని ఆత్మకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ వాజ్ సో సాంక్టిఫైడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే జరిగించేవాడు దేవుడే,
చూపించువాడు దేవుడే. దాని ద్వారా మీరు ఎలా కాపాడబడాలో చెప్పేవాడు కూడా దేవుడే అండి. ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్నట్లయితే అలాంటి సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలో ఖచ్చితంగా దేవుడు మీకు ప్రశస్తమైన ఇన్స్ట్రక్షన్స్ని మీ కళ్ళ ముందు పెట్టగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇలాంటి లోకంలో అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. సో ప్లీజ్ బీ అవేర్. ఒకసారి ఆ వాక్యం చదువుతాం. చాప్టర్ 24 వర్స్ నెంబర్ 8. ఆ దినములలో ఏ శరీరయు తప్పించుకుంటాడా? తప్పించుకోడంట. అంటే కొన్నిసార్లు సీక్రెట్గా మనం కొన్ని పనులు చేస్తాం. నాకే తెలుసు, దేవునికి తెలుసు, ఎవడు చూస్తలేడని. నీ ఆత్మకు తెలుసు, దేవునికి తెలుసు, ఆఫ్కోర్స్. కానీ వాక్యం సెలవించినట్టుగా అలాంటి పని చేసినప్పుడు అది చెడు అయినా పాపమైనా సో ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు కనుక దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. సో అవకాశాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఎక్కువ పాపం చేయమని అర్థం కాదు. ఉన్న పాపము యొక్క సంఖ్యలను పటాపంచలు అవ్వాలనే విధానాన్ని బట్టి దేవుడు ప్రతి మానవుడికి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరితో పాటు ఈ ప్రపంచంలో ఉన్న సకల విధములైన క్రైస్తవులకు, దేవుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవాది దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వద్దు, ఏదైతే చెడు అలవాట్లో ఉన్నామో ఆ చెడు అలవాటు నుంచి బయటికి రావాలి. నాకు శక్తి సరిపోవట్లేదు, నాకు సామర్థ్యం లేదు, ఇలాంటి పనికిరాని మాటలను బంద్ చేయండి. ఎందుకంటే నీ పక్కవాడు చీకటి నుంచి వెలుగులోకి వచ్చి వాడు మారినప్పుడు నువ్వు మారలేవా? వాడు మనిషే, నువ్వు మనిషివి. వాడు మారుతుండంటే వాడు మనిషే, వాడు జంతువు కాదు. సో వాడు ఎన్నో పాపాలు చేసేవాడు, తాగుబోతుడుగా ఉన్నాడు, ఒకప్పుడు చీకటి శక్తులతో ఉన్నాడు, అన్నిటినీ పక్కన పెట్టి దేవునిలో జీవిస్తున్నాడు. మరి మనం ఏమంటాం కొన్నిసార్లు అంటే నా వల్ల అవ్వట్లేదని అంటాం. అంటే వాని వల్ల అయ్యింది, నీ వల్ల అవుతుందా కాదా? వాడు మనిషే, నువ్వు మనిషివే. వాని వల్ల జరిగిందంటే నీ వల్ల అవుతుంది. వానికి దేవుడు సాయం చేశాడంటే నీకు సాయం చేస్తాడు. కానీ ఎందుకు పాపం నుంచి బయటికి రాలేకపోతున్నామంటే దాని మీద మనకు ఆశ ఉంది కాబట్టి. ఆశ ఎప్పుడైతే వెడలిపోతుందో, ఆశ ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో పాపం నుంచి మనం విడుదల పొందుకుంటాం. దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి చొప్పున మనం ముందుకు నడుస్తూ వస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కృప కలిగిన వారమై దేవాది దేవుడి ప్రపంచంలో జరిగిస్తున్న అనేకమైన కార్యాలు ఏవైతే జరగబోతున్నాయో అందరూ కూడా ఒక ప్రార్థన చేద్దాం. 2025లో అడుగుపెట్టిన తర్వాత యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మందిరం అనబడుతున్న యెరూషలేము ఏదైతే ఉందో ఆ యెరూషలేముకి శ్రమ కలగబోతుంది. సో ఐ సీ సంథింగ్ ఇన్ ద స్పిరిట్ దట్ యెరూషలేము కోసం ప్రార్థన చేసినప్పుడు నా నాలుక స్ట్రక్ అయిపోయింది, నా కళ్ళు బైండ్ అయిపోయాయి. ఏంటి లార్డ్ ఇది? యెరూషలేము కోసం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అన్నాను. ఆ భారము నువ్వు మొయ్యలేనిది అని అన్నాను నన్ను. అంటే దాని భారము నేను కాదు మోసేది, సంఘాన్ని మొయ్యాలి అని దేవుని వాగ్దానం ఇస్తుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నా నాలుక స్ట్రక్ అయిపోయింది, నా కళ్ళు బైండ్ అయిపోయాయి. నా వల్ల అవ్వట్లేదు యేసయ్యా ప్రార్థన చేయడానికి అని అనుకుంటున్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడిన విషయం, నీతో కాదది సంఘంతో జరిగే విషయం. అది సంఘం అంటే మనమే కాదు, ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ కాదు. సంఘం అంటే రకరకాల దేశములో ఉన్న దేవుని బిడ్డలు ఆరాధిస్తున్న ఏ స్థలం అవుతుందో అది సంఘముగా నిర్ణయించబడుతుంది. సంఘముగా ఎప్పుడైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తామో యెరూషలేముకు క్షేమం కలుగుతుంది, యెరూషలేముకు సమాధానం కలుగుతుంది. ఈరోజు మనందరం సంఘముగా ఏం చేయాలా? యెరూషలేముకి క్షేమాన్ని మనం విడుదల చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రవచనాసారమైన లేఖనాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ చదివి మీకు వినిపించాలంటే చాలా టైం పడుతుంది, గంటల తరబడి సమయం. కనుక వాక్యము ద్వారా కాకుండా డైరెక్ట్గా మీకు కొన్ని విషయాలు అనేటివి తెలియపరుస్తూ వస్తున్నాను. సో ఒక విషయం ఉంటుంది, పరిశుద్ధులుగా ఉండనిమ్ము, పాపులుగానే తాగుబోతోడు దగ్గరికి వెళ్ళి తాగకన్నా అని చెప్పే సమయం పోయింది.
వాడు నరకానికి పోతాడా, వాని బతుకు బస్ స్టాండ్ చేసుకుంటాడా, వాని కర్మ. ఎందుకంటే నువ్వు చెప్తే వినేటోడు ఎవడు లేడు. చెప్పడానికి మీరు ఆస్కారం చూపించకండి. చెప్పాలనే ఆశ మీకు ఉన్నట్లయితే దాన్ని చంపుకోండి. దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన విషయం మాత్రమే నీ నుంచి బయటికి వెళ్తుంది తప్ప నువ్వు అనుకుంటే అయ్యేవి ఈ రోజులు కావు. హల్లెలూయా. సో వాడు మారాలనుకున్నప్పుడు వాడు మారతాడు, మారకపోతే వాని కర్మ. అది పాపమైన, బంధకమైన, అలవాటైన, చీకటి ప్రభావమైన, వాట్స్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా సరే. సో దయచేసి నిబ్బరముగా, ధైర్యముగా దేవుని వైపు చూస్తూ, అందుకే కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, యేసయ్యా నీ కోసం నేను ఏదైనా చేయగలనని. గన్ మైండ్ బ్లాక్ మీద పెట్టి యేసు ప్రభుని విడిచిపెట్టి అంటే ఏం చేస్తాం? గన్ను ఈడబెట్టి యేసయ్యని నమ్మకు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తుని దేవుడే కాదు అని గట్టిగా ఒప్పుకో అన్నప్పుడు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? యేసయ్య నా దేవుడే అంటావా, లేదు నా దేవుడు కాదంటావా? గన్ని ఆ పాయింట్ బ్లాక్లో లేదు కాబట్టి ఇప్పుడు అంటున్నావు. అది పెట్టినప్పుడు ఆ విలువ అనేది నీకు తెలుస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మోతవరి మాట్లాడారు చూసినావా? అంటే ఎలా ఉంటుందంటే, నాకు చావు బుద్ధి అవుతుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది, సూసైడ్ థాట్స్ వస్తుంది, నాకు బాధ భరించలేక చచ్చిపోతే బాగుంటుంది. ఆ సావేదేదో యేసుప్రభు కోసం చావాలని అనుకున్నప్పుడు దేవుడు అలాంటి విషయాలలో నిన్ను కాపాడుతాడంట. కానీ మనుషులందరూ ఎలా అనుకుంటారు? నాకు చావాలనిపిస్తుంది, నా బ్రతికేందో ఏమో, నా పిల్లలు ఎట్లనే ఉన్నారు, నాకు ఒక ఉద్యోగం లేదు, నా బ్రతికేందో ఏమో, నాకు అన్ని రోగాలే అని అనుకుంటూ నేను చచ్చిపోతే బాగుంటుంది, చచ్చిపోతే బాగుంటుంది అన్నప్పుడు నిజంగా ఒక వ్యక్తి వచ్చి అదే గన్ పాయింట్ బ్లాక్లో పెట్టి నిన్ను చంపేస్తా యేసు ప్రభుని నమ్ముతానంటే, చంపేస్తా ఇంకా నాకు సంతోషం అనగలుగుతావా అంటే అనలేవు. నేను బరాబర్ చెప్పగలుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము పరీక్షించబడటానికి దేవుడు 2025 సంవత్సరంలో మరి మీ అందరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ విశ్వాసాన్ని దృఢ సంకల్పంతో మనమందరం కూడా ఏక నిర్ణయంతో ముందుకెళ్ళినట్లయితే 100% యు ఆర్ గోయింగ్ టు బి అ బ్లెస్డ్ టు ద నేషన్స్. దేశాలకు మీరు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడండి, బై ద పవర్ ఆఫ్ ది ప్రొఫెటిక్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా అందరి? అని ప్రవచన విధానంలో కొన్ని వాగ్దానాలను, వాక్కును రిలీజ్ చేస్తున్నా. సో జరగాల్సిన విషయం 2025లో 2024 సైలెన్స్గా అయిపోయింది. ఎంత సైలెన్స్గా అయిపోయిందో దానికి అగెన్స్ట్గా 2025లో అంతే వ్యతిరేకత వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మళ్ళీ ఆఫ్టర్ 2 years మళ్ళీ సైలెన్స్ పీరియడ్ వస్తుంది. ఆ సైలెన్స్ పీరియడ్ని ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, ఏ సైలెన్స్ పీరియడ్లో రాకడ వస్తుందో నీకు తెలియవద్దు అనే ఉద్దేశంతో సైలెన్స్ పీరియడ్లోకి వస్తుందండి. ఎందుకంటే సైలెన్స్ పీరియడ్ ఉంటే రాకడ ఇప్పుడేనేమని ఏమనిపిస్తుంది? సిద్ధముగా ఉంటాం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల్లో యుద్ధాలు జరిగితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సైలెన్స్ పీరియడ్లోకి వస్తాం. అమ్మ ఈసారి ఏమో రాకడ. నీ ఆశను దేవుడు చంపేస్తాడు, నీ నిరీక్షణను దేవుడు చంపేస్తాడు. అది రాదు, ఆ కథ కాదు, పాపంలోకి వెళ్దాము అని సంఘమంతా పాపంలోకి వెళ్ళినప్పుడు మేఘారుడైన రాకలు వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద టెస్ట్. అదే పరీక్ష అని అంటారు. దశలోనిలకు రాసిన పత్రికలో ఆ వచనం ఉంటారు. లోకులు నెమ్మదిగా ఉండటము చూచి అప్పుడు యేసుక్రీస్తు దొంగ వలె రాకడలో మనకు కనుపరుస్తాడంట. అంటే ఈ విషయాన్ని బట్టి మనకు అండర్స్టాండ్ అవ్వాలి. సో ఇది అలవాటు చేస్తున్నాడు దేవుడు లోకానికి. సమాధానాన్ని అలవాటు చేస్తున్నాడు, సంతోషాన్ని అలవాటు చేస్తున్నాడు. ఎందుకు అలవాటు చేస్తున్నాడు సమాధానాన్ని, సంతోషాన్ని లోకానికంటే? సమాధానములో దేవుడు తోడై ఉన్నాడు, సంతోషములో దేవుడు తోడై ఉన్నాడు అనే నిరీక్షణ నీకు ఉంటుంది చూసారా, అది కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవద్దంటే నీ కమిట్మెంట్ అనేది గట్టిగా, బలముగా, దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండేటట్టుగా నీ జీవితాన్ని చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో జాగ్రత్తగా ఈ ఒక 2025 ఇయర్లో ప్రతి అడుగు చూసుకోండి. సో గవర్నమెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. హల్లెలూయా. అది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పలేను, సెంట్రల్ గవర్నమెంట్ అని నేను చెప్పలేను, మేబీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అనేది కూడా నేను చెప్పలేను. బట్ ఐ లిసన్ ద వాయిస్, దట్స్ ద గవర్నమెంట్. అది ప్రభుత్వం అంతే. అది ఏదనేది నాకైతే క్లారిటీ లేదు. సో దయచేసి ఈ విషయాలన్నిటినీ కూడా
గమనిస్తూ దేవుని యొక్క మందిరములో ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకముగా వెళ్ళినట్లయితే నీ మీద ఉగ్రత లోక సంబంధమైనది వచ్చినా కూడా నిన్ను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడండి. సో దీని విషయంలో నేను గ్యారంటీ ఇస్తా, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సైటన్, ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. దురాత్మ చీకటి శక్తుల ఒక చేతుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అట్టి కృప 2025 ఇయర్లో ప్రతిరోజు మిమ్మల్ని వెంబడించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది. ఎకనామికల్గా అంటే ఫినాన్షియల్గా, ఆర్థిక పరముగా I see that the voice of the Lord said to me, కొన్ని వస్తువుల యొక్క ప్రైస్, బంగారం కావచ్చు, రకరకాలవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువైనాయి ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ ద సైలెంట్ స్పిరిట్. సో వచ్చే సంవత్సరంలో అన్ని రంగాలలో అన్నీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఎందుకు తగ్గిస్తాడంటే ఆ తగ్గించేది కూడా హాఫ్ ఇయర్లోనే తగ్గిస్తాడు. హాఫ్ ఇయర్ తర్వాత రేంజ్లో పెరుగుతాయి ఏవైనా సరే. అవి షేర్ మార్కెట్ అయినా లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయినా రకరకాల ఇంటెలిజెన్స్ ఒక విధానాలైనా ప్రతిదీ కూడా అన్ని తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. కానీ సడన్ రైజ్ అనేది జరుగుతుంది. సడన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో బాగా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ మళ్ళీ ఆ మాసములో కొన్ని బాగా పెరుగుతాయి. ఆ టైంలో ఒక వ్యక్తి పొలిటికల్గా ఒక వ్యక్తి లోకానికి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి పొలిటికల్ పర్సనే, కానీ లోకానికి తెలియదు. కానీ లోకానికి తెలిసేటట్టుగా దేవుడు ఆ వ్యక్తిని చేస్తాడు. అలాగని ఆ వ్యక్తి దేవుని మనిషి కాదు, సాతాను మనిషి. దాట్స్ వాట్స్ ద పొలిటికల్ లీడర్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆర్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్. సో అలాంటి పొజిషన్ నుంచి ఆ వ్యక్తి అనేది బయలుపరచబడతాడు. సో దాట్స్ ద మూమెంట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆ రోజు నుంచి క్రైస్తవులు అనబడుతున్న మనందరికీ కూడా చాలా అలర్ట్నెస్ ఉండకపోతే మాత్రం నేనేం చేయలేను, దేవుడు ఏం చేయలేడు, సాతాను కూడా ఏం చేయలేడు, నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. సో అందరము కూడా ఏకాగ్రతతో, దేవుడు ఏమంటున్నాడండి, ప్రతి విషయంలో దేవుడు కోరుకుంటున్నది ఏంటి? నీ హృదయం, నీ మనస్సు దేవునికి అప్పచెప్పండి. నీ హృదయం, నీ మనస్సు అప్పచెప్తే శరీరం ఆటోమేటికల్గా దేవుడు చెప్పినట్టుగా వింటాది. హల్లెలూయా. నీ మనస్సే దేవుని చేతిలో లేకపోతే శరీరం పనికిరాని అడ్డమైన వ్యక్తులు చెప్పేటట్టుగా ఈ శరీరం వింటాది. తాగురా అనేటోడికి ఈ శరీరం తాగేటట్టుగా అయిపోతుంది. ఈ పని చేయరా అనేటోడికి ఆ శరీరం పనిచేసేటట్టుగా అయిపోతుంది. ఎందుకంటే నీ మనసు దేవుని దగ్గర లేదు, నీ మనసు ప్రజల దగ్గర ఉంది కాబట్టి. కానీ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ బై ద పవర్ ఆఫ్ ప్రొఫెటిక్. నేను ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను, నీ మనస్సు దేవుని చేతిలో వచ్చేలాగా దేవుడు బలముగా ఆయన శక్తి నీపై కురిపించి నీ మనస్సు ఆయన చేతిలో సమర్పించబడులాగున ఆయన కృప మీ మీద కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనాయింటింగ్ మన సంఘం పైన రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లెట్ ఇట్ కమ్ అపాన్ అస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ హియర్ అనదర్ వాయిస్. అదేంటంటే మార్నింగ్ సూర్యుడు కనిపించక మునిపే కోడి తన శబ్ద తరంగాలను వివరిస్తూ వస్తుంది. అవునా? సూర్యుడిని చూసి కాదు, సూర్యుడు ఉదయించబోతున్నాడనే శబ్దం సూర్యుడు ఉదయించిన తర్వాత కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సూర్యుడు ఉదయించక మునిపే కోడి తన యొక్క శబ్దాన్ని ప్రజలకు వినిపిస్తుంది. అది మన దేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే దానికి ఉన్న శక్తి అది. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముతో ఒక మాట మాట్లాడతాడు. అదేంటి? కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచుకున్నట్టు నేను నిన్ను దాచుకున్నాను, కానీ నువ్వు నన్ను ఏం చేశాను? తృణీకరించా. యెరూషలేముతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని ఇంటర్ప్రిటేషన్ నాకు పరిశుద్ధాత్మ ద్వారా అర్థమైంది ఏంటి? సూర్యుడు ఉదయించక మునిపే కోడి తన శబ్ద తరంగాన్ని ప్రజలకు వివరిస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత సూర్యుడు ఉదయించటం స్టార్ట్ అవుతాడు. అవునా కాదా? సూర్యునికి అక్కడ ప్రకటన గ్రంథాన్ని బట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు వేషము ధరించిన అంత్యక్రీస్తు. సో
అంత్యక్రీస్తు రావటానికి కొన్ని మార్గాలు సరళము చేయబడటానికి దేవుని యొక్క శబ్దం ప్రవక్తల ద్వారా ఖచ్చితంగా మీకు ఒక నెలలో ఖచ్చితంగా వినిపిస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ద వరల్డ్ ఏ ఒక ప్రాఫిట్ కూడా, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, అంత్యక్రీస్తు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వస్తాడని చెప్పడు. కానీ ఒక దినం వస్తుంది ఈ సంవత్సరంలోనే, మేబీ ఐ థింక్ ఆ టైంలో ప్రవక్త తన నోరు విప్పుతాడండి. అప్పటి వరకు దేవుడు తన ప్రవక్త నోటిని ఖచ్చితంగా మూసివేస్తాడు. అందరికి అర్థమవుతుంది కదా. అలాంటి అంత్యక్రీస్తు వచ్చి అందరికీ సహాయం చేసేవాడిగా ఉంటాడంట. ఆ ఒక వ్యక్తి గవర్నమెంట్లో నుంచి రాగలుగుతాడు. ఆ గవర్నమెంట్ నుంచి అంత ఆస్తిని పోగు చేసుకొని ఎలా మనుషులకు ఇవ్వగలుగుతాడంటే, రకరకాల ఇండస్ట్రియల్ పీపుల్స్లో కలగజేయబడిన ఆస్తి అంతా ఒక వ్యక్తికి వెళ్ళిపోతాడండి. ఆయన ద్వారా మళ్ళీ ప్రజలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రజలోకి వెళ్ళే ప్రాసెస్లోనే ప్రజలు గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మాల్సి వస్తుంది. ఆ వ్యక్తే మనకి వ్యతిరేకము, క్రీస్తుకు వ్యతిరేకం అని తెలియకుండానే ప్రేమ అనే నామములో మనందరం అటువంటి అబద్ధ క్రీస్తును నమ్మాల్సి వస్తుంది. కానీ దేవుని ఒక ప్రవక్త మీ మధ్యలో ఉన్నాడనేది గుర్తెరిగి ఆయన నామాన్ని గమనించుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 22వ వచనం. ఇది చెప్పేసి ముగిద్దాం. లెట్ ఆల్ ఆఫ్ us enter into the prophetic prayer. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. దాని ముందు వచనాలు. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల. ద్వితీయోపదేశ కాండం రైట్ 18. వారి సహోదరులలో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచెదను. అతని నోట నా మాటలు నుంచెదను. అతడు మాట్లాడింది దేవుని మాట. సో ట్రై టు అండర్స్టాండ్. దర్శనము చూసి చెప్పేవాడు మాత్రమే కాదు ప్రాఫిట్స్. నోరు విప్తే వచ్చేదే మాట దేవుని మాట. అంటే ఎప్పుడైతే దేవుని స్వరం చెప్పాలని ఆశ ఉంటుందో నోరు విప్పే ఆలోచన నీకు రావాలి. సో అక్కడ దేవుడు తన మాట దేవుని ప్రవక్త నోట పెట్టి, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ ప్రవక్త ఏదో దర్శనము రావడం వల్ల చూసి చెప్పట్లే, ఒక మాట చెప్తున్నాడు కాబట్టి ఆటోమేటికల్గా దేవుడు అతని మాట ద్వారా ప్రజలకు ఆజ్ఞ అనేది విడుదల చేస్తున్నాడు. సో అలాగనే మరి మీ మధ్యలో దేవుని యొక్క నామానికి మహిమ కలుగునట్లుగా, దేవుని యొక్క పరిచారకుడిగా, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా నేను మాత్రమే కాదు, మన సంఘములో చాలామంది లేవనెత్తబోతున్నాడండి దేవుడు. అలాంటి కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. రకరకాల ప్రజలు వాళ్ళ ద్వారా దేవుడు రక్షించబోతున్నాడండి. సో ప్రొఫెటిక్ మిరకిల్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ బై దిస్ చర్చ్. సో ఒక వచనం ఉంటుంది, యేసుక్రీస్తు పరిచర్యలో ఎక్కువ మంది అయినప్పుడు యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడంట. అవునా? మరి వాళ్ళని చూసుకునేది ఎవరు? యేసు ప్రభు మళ్ళీ దిగి చూసుకున్నాడా అంటే లేదు, శిష్యులు చూసుకున్నారు. కానీ శిష్యులు అనట్లేదు, కానీ అపోస్తల్స్ చూసుకున్నారు. అపోస్తల్స్ వాళ్ళ ప్రతి ఒక్క విధానాన్ని కేర్ తీసుకోవడానికి కొండ మీద యేసు ప్రభు వెళ్తే కొండ కింద అపోస్తల్స్ వాళ్ళ యొక్క ఆ కష్టాన్ని, నష్టాన్ని, వాళ్ళ యొక్క ప్రార్థనలు, వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క సమృద్ధిని వాళ్ళ అంగీకారంతో వాళ్ళకి దయచేశారు. సో ఈ విధానంలో ఈ వాక్యము కూడా 2025లో మన సంఘంలో దేవుడు జరిగించబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి ఒక ప్రార్థన చేయండి. తండ్రి, 2024 సైలెన్స్ పీరియడ్ అయిపోయింది. సరే, నేను ఒక తప్పు చేశానేమో, క్షమించావు, అయినా చేశాను. అది మనిషి బ్రతుకు కాదు, కుక్క బ్రతుకు అంట. వాక్యంలోనే ఉంది. కుక్క వామితి చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ తింటారు. అది వాక్యంలోనే ఉంది. అంటే ఏదైతే వామితి చేసుకుంటాదో దాన్ని చూసి మళ్ళా తింటాదంట. అంటే తప్పు చేసిన తర్వాత ఆ తప్పును విడిచిపెట్టి మళ్ళీ తిరిగి చేయకుండా నువ్వు ముందుకు వెళ్ళడమే దైవ చిత్తం.
దావీదు తప్పు చేశాడా లేదంటే చేశాడు. దావీదు పాపం చేశాడు, మళ్ళీ చేశాడా? చేయలే. కానీ మనం చేస్తాం అంటే అది మనిషి బ్రతుకు కాదు, కుక్క బ్రతుకు కన్నా హీనంగా మనం జీవిస్తున్నట్టు. దేవుడు క్షమిస్తున్నాడని అర్థం ఏంటంటే అవకాశం నీకు ఇస్తున్నాడు అనే అర్థం. అవకాశంలో నీ మనస్సు మారాలా, హృదయం మారాలా, నీ నడవడి మారాలా, నీ ఆలోచన విధానం మారాలా. సో దీనిని బట్టి దేవుడు ప్రవచనాసారముగా కొన్ని శక్తుల ప్రభావం ఈ లోక క్రైస్తవులు ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో వాళ్ళ ఒక మధ్యలో తొడేలు లాంటి జంతువుల లాంటి మనుషులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మోసం చేయడానికి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని హింసించడానికి వాళ్ళను పిలుచుకున్నవాడు కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా గ్రహించు వారమై ఉండునట్లు దేవుడు మీకు కృపనిచ్చునుగాక. సో దయచేసి ఈ వాక్యాన్ని క్లియర్గా వినండి, ఈ వాక్కును క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. భవిష్యత్తులో సొసైటీలో, సంఘములో, క్రైస్తత్వములో జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు వివరణ ఇస్తున్నాను. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ కొన్ని సంస్థలు ఉన్నాయి క్రైస్తవులకు వ్యతిరేకంగా, అది స్టిల్ ప్రపంచానికి తెలియలేదు. ఈ సంస్థ కొన్ని సంస్థలను నడిపిస్తుంది, నడిపించబడుతున్న సంస్థలు నీకు తెలుసు, రైట్? కానీ వెనుకల ఉన్న సంస్థలు అవి మనుషులకు అర్థం అవ్వట్లేదు, మనుషులకు తెలియదు. అలాంటివి చాలా లేవబోతున్నాయి. అలాంటి సంస్థలు లీగల్ పర్మిషన్తో చర్చిలను కావచ్చు, క్రైస్తవులను కావచ్చు దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ మనల్ని కాపాడలేదు, ఏ ఒక విధానం కూడా మనల్ని కాపాడలేదు, దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడుతాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో సపోర్ట్ అనేది ఎక్కడికి వెళ్తుందా అనేది మీకు అర్థమైపోతుంది. ఐ డోంట్ వాంట్ టు సే దట్. సో ఇవన్నీ విషయాలు మీకు తెలియాలా. అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే పార్టీలో అధికారంలో ఉన్న వ్యక్తులు ఉంటారో మారడం మీరు చూస్తారు. ఇది మేబీ నెక్స్ట్ ఇయర్లా 2 ఇయర్స్లోనే జరుగుతుంది. అధికారంలో ఉన్న వ్యక్తి సాధారణంగా వేరే దానికి వెళ్ళాడు, కానీ అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే దాంట్లో ఒక మర్మం ఉంది. ఆ మర్మం అనేది వేరే రకంగా చెప్పగలుగుతా, కానీ దట్స్ నాట్ గుడ్ రైట్ నౌ. సో ఆ విషయాన్ని కూడా పసికట్టగలిగి రాజకీయ సంస్థలో జరిగే కొన్ని పరిణామాలు కూడా దేశాన్ని, ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తాయండి. సో యూకే బాగా గుర్తుపెట్టుకొని, యునైటెడ్ కింగ్డమ్ ఆ ఒక దేశం కావచ్చు, ఆ కాంటినెంట్ కావచ్చు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ దట్ ఏరియా ఇన్ 2025. సో నాకు ఆ దర్శనంలో ఆ పేరు కనిపిస్తూ ఉంది కొన్ని రోజుల ముందు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ ఎరా ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ దట్ రీజియన్. సో దానికోసం మీరు ప్రార్థనలో ఉండండి, మీ జీవితాలు కట్టబడటానికి కూడా ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. సో ఏం చేస్తారు ఇప్పుడు ప్రార్థన అంటే పశ్చాత్తాపం హృదయముతో, యేసయ్యా నా తప్పును క్షమించి నేను తిరిగి చేయొద్దు అంటే నాకు కమిట్మెంట్ కావాలా, నాకు సీరియస్నెస్ కావాలా. సో ఎన్నో విధాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం. దేవుని పని అనగానే మన పని గుర్తొస్తుంది. అదే పక్కోడి పని అనగానే మన పని పక్కన పెట్టైనా పక్కోడి పని చేయగలుగుతాం. ఎందుకంటే పక్కోని యొక్క పనిలో డబ్బు వస్తుంది కాబట్టి, పక్కోని యొక్క పనిలో నీకు పేరు వస్తుంది కనుక. దేవుని పనిలో నీకు పేరు రాదు. దేవుని పని చేసినప్పుడు నీకు డబ్బు వస్తుందని నీకు ఆ శరీరకం కనిపించదు. దేవుని పని చేసినప్పుడు ఎవరో 10 మంది వచ్చి నీకు సన్మానం చేయరు. దేవుని పని చేసినప్పుడు ఎవరు నిన్ను గుర్తించరు. అందుకే దేవుని పని చాలామంది చేయరు. ఇవి తెలుసుకొని దేవుని పని చేయండి. అప్పుడు సత్యమైన మనసు నీకుందని దేవుడే దూతల ముందు నీ పేరు చెప్పుకుంటాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధమైన మనస్సు నీకు కలిగేలా ప్రయాసపడండి. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలముగా చెప్తున్నాడు. అంతేకాని మనుషుల కోసము ఏదో చేయాలని ఆశపడితే నీకు అన్నీ వస్తాయి. వాళ్ళు సన్మానిస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను పొగుడుతారు, నీకు డబ్బిస్తారు, కావాల్సిన విలువనిస్తారు, అన్ని హోదాలు కల్పిస్తారు, అన్నీ ఇస్తారు నువ్వు మనిషికి సాయం చేసి, మనిషికి కావాల్సిన కృప నువ్వు ఇచ్చినప్పుడు. కానీ దేవుని పని చేసినప్పుడు ఎవడో వచ్చి నీకు సన్మానం చేయడు, ఎవడో వచ్చి నేను గణపరచడు, నీకు డబ్బులు రావు, ఎవడొచ్చి నీకు డబ్బులు ఇవ్వడు, నేను నీకు డబ్బులు ఇవ్వను. అన్ని రంగాలలో క్షీణించబడతాం ఎప్పుడు దేవుని పనిని చేసినప్పుడు. క్షీణించబడతానని తెలిసి కూడా
దేవుని పనిని చెయ్యాలనే ఆలోచన కలిగిన వాడు రాస రాకడలో మొదటి మెట్టు ఆయనదే ఉంటుందండి. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. అలాంటి సంఘటనలు దేవాది దేవుడు సంఘము ద్వారా అనేక ప్రజలకు దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము పని కావచ్చు, సంఘం పని కావచ్చు, దేవుని పని కావచ్చు, ఇది చేస్తున్నప్పుడు దయచేసి ఎవరు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేసినా అది ఘోరమైన పాపము. నీకు రాదు కూడా, ఫస్ట్ నాకు ఏది రాదు అని అనుకోనే దేవుని పని చేయండి. దేవుని పని చేస్తే దీవెన వస్తుంది, కానుక విత్తితే ఆశీర్వాదాలు వస్తాయి, మందిర నిర్మాణం అవుతుంది, నీకేదో పని చేస్తే ఆశీర్వాదాలు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో కాక, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అనే విధానాన్ని బట్టి ఆయన పని చేస్తే, ఐ డోంట్ వాంట్ టు సే దట్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్, బట్ రాకల్లో మాత్రం ఎత్తబడతావని గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతానండి. దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సేయింగ్. హల్లెలూయా. ఒక్కసారి క్లాప్స్ కొట్టి పరిశుద్ధాత్మని మహిమపరుచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా ఎక్కడైతే మారలేదో మార్చుకోవడానికి ప్రయత్నించండి. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇంకా నీ మనసు ఎక్కడ మార్చబడలేదో, ఇంకా నీ కొన్ని అలవాట్లు అలానే ఉంటే, బంధకంలో అలానే ఉంటే, సమయము ఆసన్నమైంది. మార్చుకోండి, ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. ఇంకేదైనా చెడు అలవాట్లో మీరు ఉన్నట్లయితే, చెడు ఉద్దేశాలు, చెడు కనెక్షన్స్ ఒకవేళ ఉన్నట్లయితే అన్నీ తొలగించుకోండి. గాడ్ ఈజ్ గివింగ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. హల్లెలూయా. పశ్చాత్తాప మనస్సుతో 2025 సంవత్సరంలో అడుగు పెడదాం. దీన మనస్సు కలిగిన వారై దేవునిలో ముందుకు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరో వచ్చి నేను తిట్టడం వల్ల నన్నే తిట్టావా, నేను ఎవరు అనుకుంటున్నావు అనే మాటలు కాదు రావాల్సింది. దీనమైన మనస్సు నీకుంటే కనుక బ్లెస్ అవుతావని నేను చెప్పట్లేదు, కానీ దైవానికి మాత్రమే దీన మనసు ఉంటుంది. ఒకవేళ నీకు దీన మనసు ఉంటే ఆశీర్వదించబడతావని నేను చెప్పాను, కానీ దేవునికి దీన మనసు ఉంటుంది. ఒకవేళ నీకు దీన మనసు ఉన్నట్లయితే ఆశీర్వదించబడతావని నేను చెప్పట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవునికి దీన మనసు ఉంటుంది. అండర్స్టాండ్ సంథింగ్ ఎక్స్టర్నల్. హల్లెలూయా. నీకు దీన మనసు ఉందంటే నువ్వు ఆశీర్వదించబడిన దానివా, దైవమా? దాట్స్ ద పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీన మనస్సు లేదు అంటే అప్పుడు కూడా దీవించబడతావు. దీవించబడటం ముఖ్యం కాదండి, దైవము లాగా మార్చబడటమే దేవునికి కావాలి. తండ్రి అనుకుంటాడు నాలాగా జీవించాలని, నా దేవుడు అనుకుంటున్నాడు నాలాగా మీరు జీవించాలని. యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా ఉండి ఆయన ఒక మాట అంటాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అంటాడు. చెయ్యండి అనరు, ఆల్రెడీ వర్డ్ రిలీజ్ అయిందని. అంటే ప్రతి తండ్రి ఏమనుకుంటాడు, అరే నాకన్నా గొప్పవాడిగా నువ్వు కావాలరా. యేసయ్య కూడా అదే అనుకుంటున్నాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకన్నా గొప్ప స్థితిలో మీరు ఉంటారనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క వాంఛ, యేసు ప్రభు యొక్క ఆశ. అది 2025 సంవత్సరంలో ఆ స్థానములో దేవుడు మిమ్మల్ని పంపించునుగాక. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో యేసుక్రీస్తు నామములో స్థిరపరచునుగాక. ఆమేన్. సో వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే దట్ పశ్చాత్తాప మనస్సుతో ప్రార్థన చేయండి. ఎక్కడైతే మార్పు లేదో మార్పును పొందుకోండి. దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, పని ఇవి కాదు. దీవెనలు, ఆశీర్వాదాలు డబ్బు కోసం వచ్చేటోడు డబ్బే వాని నాశనం చేస్తాడు. హల్లెలూయా. సో దయచేసి వాటన్నిటి కోసం ప్రార్థనలు పక్కన పెట్టాం. పశ్చాత్తాపం ఆలోచన చేయండి. 2024 సంవత్సరంలో ఏం తప్పులు చేస్తున్నాం, ఎందుకు నేను మారట్లేదయ్యా, ఇంకా నేను అలానే ఉన్నా, ఇంకా నేను అలానే జీవిస్తున్నా. దయచేసి 2025 సంవత్సరంలో రాకడ సంబంధమైన మార్గాలు యేసుక్రీస్తు నామంలో ఓపెన్ అవుతున్నాయి కనుక జాగ్రత్తగా నా ఒక జీవితాన్ని నేను మార్చుకునేలా శక్తినివయ్యా అన్ని పశ్చాత్తాప మనసుతో నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే కనుక రాకడలో నువ్వు ఎత్తబడతావు, ఈ సంఘంలో స్థిరంగా ఉంటావు. సో రెండు కూడా ఫుల్ఫిల్ అవుతాయి. లేదు గర్వంగా పనిచేసి నేను అనుకునేదే జరగాల, నేను చెప్పినట్టుగా సంఘంలో జరగాల, నేను చెప్పినట్టుగానే సంఘంలో అవ్వాలా, నేను మాట్లాడితేనే సంఘంలో కార్యం అవుతుంది, నేనున్నా కాబట్టే ఈ పని జరుగుతుంది అన్నట్లయితే దేవుడు ఎక్కడికి పంపాలో అక్కడికే పంపిస్తాడు.
దయచేసి నేనున్నా కాబట్టే మీరు బాగున్నారనే మాట నా నుంచి కూడా రావద్దు. నా నుంచే రావద్దు అని అంటే మరి మీ నుంచి ఇంకా అసలుకే రావద్దు. నేను మీకు మాదిరిగా ఉన్నాను కనుక నా నుంచి రావద్దు, కనుక ఈ నుంచి అసలుకే రావద్దు. మీకు ఏవేవి ఆశీర్వాదాలు ఉన్నాయో దేవునికి ఇస్తూ ఉండండి. కొంతమందికి వెహికల్స్ ఉంటాయి, దేవుని మందిరంలో పాలిభాగస్తులు అవ్వడానికి వెహికల్ సమర్పించండి పరిపూర్ణంగా కాదు, పనున్నప్పుడు. కొన్నిసార్లు డబ్బు తక్కువైపోతుంది సంఘంలో, మీరు ఇవ్వడం కోసం, రైట్? డబ్బును సమర్పించండి. కొన్ని విషయాలు ఏవేవైతే మీ దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయో దేవుని పని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం వాడబడేలా సమర్పిస్తూ ఉండండి. దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఆత్మీయంగా మీరు చూస్తారండి. హల్లెలూయా. అంతేగాని ఇచ్చిన తర్వాత అసలు నేను ఇది ఇవ్వకపోతే అసలు ఈ మందిరమే కట్టబడకపోదు అన్నాడు అనుకో, దేవుడు మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడనే పంపిస్తాడు. నేను ఆ విషయంలో తీర్పు తీర్చలేను. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు కలిగి ప్రతి ఒక్కరు నడుచుకుందాం. దేవుడే నాకు ఈ పనిని అప్పచెప్పాడు, దేవుడే నాకు ఆయన కృపతోని ముందుకు నడిపిస్తున్నాడు అనే ఉద్దేశంతోనే మనం దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.